వికారాబాద్ జిల్లా లగిచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్లో తలపెట్టిన బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. గిరిజన భూములను లాక్కోవడం కోసం అప్రజాస్వామికం అంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాలో కేటీఆర్ పాల్గొనున్నారు. అక్కడి తాజా పరిస్థితిపై మా ప్రతినిధి అనిల్ మరింత సమాచారం అందిస్తారు. బాధితులకు మద్దతుగా కేటీఆర్ తలపెట్టిన మహాసభ కొద్దిసేపట్లో ప్రారంభం కాంది. ప్రస్తుతం మనతోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఉన్నారు. వారిని తెలుసుకున్నారు. అసలు ఈ సభ ఉద్దేశం ఏంటి, ఎందుకు పెడుతున్నారు? ఇక్కడ లగచర్ల గ్రామంలో గిరిజనుల భూములను లాక్కునే విధానం పైన అక్కడ దౌర్జన్యపూరితంగా 8 మాసాలుగా చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా అక్కడ పేదలు, బడుగు బలహీన వర్గాల వారు మా భూములు వద్దు, ప్రైవేటు కంపెనీలకు ఇవ్వద్దు, విలువైన భూములు, ఈ భూములే మాకు బ్రతుకు ఆధారం అంటే కూడా కాలదాన్ని దౌర్జన్యపూరితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు అనేక దఫాలుగా బెదిరించి అదిరించి లాఠీ చార్జ్ చేయించి మరి నిరాయుధుడైన కలెక్టర్ జనం దగ్గరకు పంపించి ఆలజడి జరిగే అవకాశం కల్పించి వారిని తీవ్రంగా కొట్టి జైల్లో పెట్టిన విధానం ఇలా యావత్ తెలంగాణ అట్టుడిపోతుంది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారు. లగచర్ల గ్రామాల్లో కూడా ఎక్కువగా గిరిజనుల భూములు లాక్కున్నారు. అక్కడ బాధిత మహిళలు మాట్లాడిన తీరు అంతా కూడా ఇక్కడ గిరిజనులని కలిసివేసింది. వారికి మద్దతుగా మేము లగచర్లకు వెళ్తామని ఇక్కడ వేలాది మంది ప్రజలు తరలి వెళ్తుంటే పోలీసు వారు నిర్బంధించి లగచర్ల గ్రామంలో 144 సెక్షన్ ఉంది, క్యాంపులు పెట్టారు. మేము అక్కడికి మీరు వెళ్ళడానికి వీల్లేదనంటే ఇక్కడికే మీరు రావాలని చెప్పని కేటీఆర్ గారిని ఆహ్వానించడం జరిగింది.